నమస్తే. ఎవడైతే తెలంగాణలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడో వాడు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడైతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవమని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఒక ప్యాకేజీ స్టార్ అని తనకు సంబంధం లేని విషయంలో తాను ఒక పవన్ కళ్యాణ్ని విమర్శించడం బాధ కలిగించింది. ఎందుకు బాధ కలిగించిందంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు రోడ్డు లేని గ్రామాలకు రోడ్డు వేసిన పవన్ కళ్యాణ్ని, అదే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కరెంటు కూడా లేని గ్రామాలకు కరెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ని ఎంతోమంది డిప్యూటీ సీఎంలు మారారు. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మారారు. ఇప్పటివరకు ఇంతమంది మారినప్పటికీ కూడా రోడ్డు కరెంటు ఇవ్వలేకపోయారు. వీటన్నింటినీ పక్కకు నెట్టేసి కేవలం రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని, ఇతనికి సంబంధం లేకపోయినా ఇతను మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడే అయితే నువ్వు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కావచ్చు, ఏ పార్టీ తరపున సరే నువ్వు పోటీ చేసి గెలిచి తర్వాత ఈ పవన్ కళ్యాణ్ పైన నువ్వు విమర్శ చేయి, అప్పుడు ఒప్పుకుంటా. ఇప్పటి వరకు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో మాకు తెలియదు, ఎక్కడ పనిచేసావో తెలియదు, నీ కుటుంబ నేపథ్యం ఏంటో తెలియదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా నీ ఓటమి కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. పార్టీ కార్యకర్తలు ఏంటో కానీ నేనైతే ఖచ్చితంగా నీ ఓటమిని చూస్తానని నేను బలంగా నమ్ముతున్నాను.